రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన రాజకీయాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. ఈ రోజు ప్రధానంగా కూడా చాలా అంశాల గురించి మనం ప్రతిరోజు చర్చించుకుంటున్నాం. అలాగే ఈ రోజు కూడా చర్చించుకుంటున్నాం. మరి నిన్నటికి నేటికి తేడా ఏంటి, ఎందుకు ఈ విధంగా పూర్తి స్థాయిలలో మార్పు వచ్చింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా పేరుతో జరిగిన హంగామా అంతా ఇంత కాదు. ఓవైపు చూస్తూ ఉంటే పేదల బతుకులలో కన్నీళ్లు, ఆర్తనాదాలు, ఇంకోవైపు ధనవంతుల కళ్ళల్లో మాత్రం ఏంది అంటే అహంకార పూరితమైన ధోరణి. అంటే చట్టం మా చుట్టం, రాజకీయం మా నేస్తం, అంతా మాదే అని వ్యవహరించిన తీరు కూడా మనం చూస్తాం. సో మొత్తానికి ఈ అంశాలకు సంబంధించి ఏవి రంగనాథ్ గారి గురించి నేను స్పెషల్గా ఎప్పుడో చెప్పా. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో వారు పూర్తిగా కూడా మరొక ఐఏఎస్ లక్ష్మీలా బలవుతారు ఖచ్చితంగా అంటూ కూడా చెప్పాను. ఆఖరికి అదే జరిగింది. వైఆర్టీవీ చెప్పిందే నిజమైంది. వైఆర్టీవీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలుస్తుంది, ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తుంది, నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తుంది. ఇది వాస్తవం. నేను అప్పుడు చెప్తూనే ఉన్నా, పూర్తి స్థాయిలో ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక ఒక్కసారి ఇది చూడురి, ఈ టైటిల్ చూసినాక మీరు ఏమంటారు అనేది మీ ఇష్టం. ఎందుకంటే చెప్పినా వినరా, జైలుకు పంపాలనా, ఏ కక్ష చూడురి, ప్రజల గురి చేయాలని చూస్తున్నారా? రేపు హైకోర్టు చార్మినార్లను కూల్చేయమంటే యంత్రాలను సిబ్బందిని పంపుతారా? పొలిటికల్ భాషలో 5 ఆఫీసర్లో చెప్పినట్టు నడుచుకుంటే బలయ్యేది మీరే. హైకోర్టు చాలా స్పష్టంగా కూడా ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. ఎందుకంటే చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక అంశానికి సంబంధించి చాలా వరకు మనం మాట్లాడుకున్నాం. నేను ఎప్పుడో చెప్పిన ఏవి రంగనాథ్ గారికి, అయ్యా సారు, మీరు ఎవరు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోకురి, తర్వాత గోసపడాల్సి వస్తుంది, తర్వాత ఇక మీ ఇష్టం అంటూ కూడా నేను చాలా క్లియర్గా చెప్పిన. కానీ ఆయన ఏమనుకున్నాడో ఏమో మనకైతే తెలియదు. కానీ హైకోర్టు అయితే మొట్టికాయలు గట్టిగేసింది. నిన్న హైకోర్టు తిట్టిన తిట్టులు నా జీవితంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా పడవు. అంత దారుణంగా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎందుకంటే ఒక సీనియర్ ఆఫీసర్గా ఉండి మీరు వ్యవహరించే తీరు ఇదేనా అనే కోణంలో కూడా స్పందించింది. అంటే ఒక్కసారి మీరు ఆలోచించాలి. మీకు విషయం తెలుసో లేదో, ఇప్పుడు కూల్చేయాలంటే ఈనాటి సెక్రటరియట్ను కూడా కూల్చేయాలి, ఐమాక్స్ను కూల్చేయాలి, ప్రసాద్ ల్యాబ్ను కూల్చేయాలి. మీకు చెప్తా ఉన్నా, నెక్లెస్ రోడ్డు లేకుండా పోతుంది. దాంతోపాటుగా ఇప్పుడున్న చార్మినారో లేకపోతే హైకోర్టు భవనాన్ని కూల్చేస్తారా అని ఎవరైనా చెప్తే మీరు కూల్చేస్తారా అంటూ పూర్తి స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది కోర్టు. అంటే కోర్టు ఎంత క్లారిటీగా ప్రజల పక్షాన ఉన్నది అనేది నిజం. కోర్టు వైపుకు పెద్దలకు ఒక న్యాయం జరిగింది, పేదలకు ఒక న్యాయం జరిగింది అనేది వాస్తవం, తేటతెల్లం అయిపోయింది. ఇక్కడ మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఏంది పూర్తి స్థాయిలో కూడా ఏకపక్షంగా కూల్చుడైంది. మీరు అర్జెంటుగా జరగాల్సిన అంశం ఏంటి అంటూ కూడా చెప్పింది. శని ఆదివారాలలో కోర్టు సెలవులలో ఇండ్లు కూల్చుడైంది. కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ కోర్టు ఆర్డర్ చదవడంలో లేదా? ఉరి తీసే ముందు కూడా చివరి కోరిక అడుగుతారు. మీరిచ్చిన నోటీసులకు వివరణ కూడా వినలేరా? 48 గంటల నోటీసులు ఇచ్చి 40 గంటలలోనే కూల్చేస్తారా? హైడ్రా నోడల్ ఏజెన్సీనే, దానికి ఉన్న చట్టబద్ధత ఏంది? చెర్లపల్లి చెంచల్గూడ జైలుకు పంపితే తెలుస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్. అమీన్పూర్ తహసీల్దార్ పైన కూడా న్యాయమూర్తి ఆగ్రహం. హైడ్రా ఏర్పాటు 29 పై స్టే ఇస్తామని హెచ్చరిక. తదుపరి విచారణ 15కు వాయిదా. స్టే ఏం ఆదేశాలు ఇచ్చిండు, ఏం కథ? చాలా మంది పేదల ఇండ్లు కూల్చేస్తారండి ప్రాంతాలలో, కృష్ణారెడ్డిపేట అక్కడ. అరే మెయిన్ రోడ్డుకు ఉన్నది భయ్, ప్రభుత్వ భూమి అని ఇన్ని రోజులు కనవాలే. నిజంగా కూడా హైకోర్టు చాలా సీరియస్ అయింది. ఏవి రంగనాథ్ పైన, అదేవిధంగా అధికారుల పైన. ఏవి రంగనాథ్ గారు నిన్న వర్చువల్గా అటెండ్ అయ్యి జంప్ చేస్తున్నారు. కోర్టు అడిగే ప్రశ్న ఒకటి, వీరు చెప్పే సమాధానం ఇంకొకటి, మళ్ళీ ఈయన ఇంకో ఏంది ఇది చెప్పకుండానే ఇంకోటి జంప్ చేసి చెప్తా ఉన్నాడు. నిన్న కోర్టులో వర్చువల్గా హాజరై పూర్తి స్థాయిలో కూడా జంప్ చేసే ప్రయత్నం చేస్తాడు ఆయన. నిజంగా కూడా కోర్టు చెప్పినట్టు చెంచల్గూడనో లేకపోతే చెర్లపల్లి జైలుకు పంపితేనే కరెక్ట్ సెట్ అవుతారు. నేను చెప్తున్నా కదా, చెంచల్గూడనో చెర్లపల్లి జైలుకో పంపితేనే చాలా క్లియర్గా కూడా సెట్ అవుతారు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. కానీ హైడ్రా బాధితుల ఉసురు మాత్రం భయంకరంగా దాక్తుంది ప్రభుత్వానికి. అంతా ఇంత కాదు. నేను చెప్తున్నా కదా, హైడ్రా బాధితులకు నరకం ఎట్లా చూపెట్టిలో దానికి మళ్ళీ
భయంకరమైన ప్రతిఫలాన్ని అయితే వీళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలైన పూర్తి స్థాయిలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఉన్న అందరి ఇళ్లను కూల్చేసే ప్రయత్నం మొదలుపెట్టిండు. హైకోర్టు ఎట్లా తెచ్చింది అనుకుంటున్నారు? ఇక చూడు, ఇక చెప్తా. చట్టాలను అమలు చేయకుండా, కోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకుండా కూల్చివేతలే ఏకైక లక్ష్యంగా దూకుడుగా చర్యలు తీసుకునే వాళ్ళను చెర్లపల్లి, చెంచల్గూడ జోలికి పంపితే పరిస్థితులు తెలిసి వస్తాయి. కూల్చివేతలకు ముందు నోటీసులు జారీ చేసి ఆక్రమణదారుడి వివరాలు కోరాలని తెలియదా? ఉరి తీసే ముందు కూడా ఆ వ్యక్తి చివరి కోరిక అడుగుతారన్న నిజం, ఇది వాస్తవం. ఈరోజు పూర్తి స్థాయిలో చట్టసభలకు సంబంధించి పూర్తిగా కూడా మీరు ఎక్కడన్నా చూడురి, ఉరి తీసే ముందు కూడా చివరి కోరిక అడుగుతారు. రేపు పొద్దుగాల భవిష్యత్తులో ఈ తప్పు చేసిన దొంగలందరినీ తీసుకుపోయినప్పుడు కూడా ఉరి వేసినప్పుడు చివరి కోరిక అడుగుతారు ఖచ్చితంగా. నీ చివరి కోరిక ఏంది నాయన, నీ చివరి కోరికకు సంబంధించి ఏమేం కావాలి, నీకు ఎట్లెట్లా కావాలి చెప్పు అని కూడా అడుగుతారు. కానీ ఏదైనా నోటీసులు ఇచ్చి 48 గంటలు గడవాలి, వివరణ తీసుకుంటారు. 48 గంటలు గడిచిన తర్వాత, వివరణ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. ఈరోజు వీళ్ళు ఇష్టానుసారంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారా? చట్టాలతో పని లేకుండా కూల్చివేతల చర్యలు తీసుకుంటుంటే హైకోర్టులు ఏమీ చేయకుండా కూర్చుంటాయని అనుకుంటున్నారా? నోటీసులు జారీ చేసినప్పుడు వారి వాదన కూడా వినాలి, తెలియదా? శనివారం సాయంత్రం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చేస్తారా? కోర్టు పనిదినం సోమవారం వరకు ఆగలేరా అంటూ కూడా హైకోర్టు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. పచ్చి బూతులు ఇచ్చింది. మన తెలంగాణ భాషలో చెప్పాలంటే పచ్చి బూతులు. అంటే వాళ్ళు మంచిగా హైకోర్టు అంటే న్యాయస్థానం దేశవ్యాప్తంగా అందరికీ నమ్మకం ఉన్నది కాబట్టి, కోర్టుల యొక్క నిర్ణయాలు అందరినీ గౌరవిస్తాం కాబట్టి కోర్టు భాషలో తెచ్చింది. మన భాషలో అయితే పచ్చి బూతులు ఇక అవి ఎందుకంటే శివాట్లు పెట్టింది అనుకుంటాం మనం. ఇది వాస్తవమైన విషయం. ఈరోజు పూర్తి స్థాయిలో మూసి ఆక్రమణలపై నోటీసులు ఇప్పుడా 1900లో FTL నిర్ధారిస్తే ఇప్పుడు నిర్మాణాల తొలగింపునకు చర్యల ఆక్రమణల తొలగింపుపై మీ విధానం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు చట్ట ప్రకారమే చర్యలు ఉండాలని ఆదేశం. విచారణ ఈ నెల 16 వరకు వాయిదా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక వైపు ఏంటంటే కూల్చివేతలపైన సుప్రీం కూడా సీరియస్ అయింది. వారించిన వినని అస్సాం సర్కార్ కోర్టు ధిక్కరణ నోటీసు, తమకు అనుమతి లేకుండా ఇల్లు కూల్చొద్దని పునరుద్ఘాటన అంటూ కూడా చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే హైకోర్టులో హైడ్రా చిచ్చు, బుల్డోజర్ కూల్చివేతలపై 2గా చీలిన పార్టీ ప్రభుత్వం హైడ్రా కుంపముంచుతుందని బహిరంగంగానే విమర్శలు. పేదల గూడు కూల్చే పార్టీని కాంగ్రెస్, పేదల గూడు కూల్చే పార్టీగా కాంగ్రెస్ మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నిన్న ఒక పంచాయతీ జరిగింది. ఇది మీ అందరికీ చెప్పాలి. మీరు నవ్వుకుంటారో ఏమనుకుంటారో తెలియదు, కానీ మీకు వాస్తవాలని చెప్తాను. ఇనుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలండి. మీరు చాలా క్లియర్గా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు 2 రకాలుగా చీలిపోయాడు. ఒకటి గుర్తుపెట్టుకోరు, ఈ హైడ్రా పుణ్యమా అని పూర్తి స్థాయిలో 2 వర్గాలుగా చీలిపోయాడు. ఒక వర్గం, రెండో వర్గం. నేను చెప్తున్నా, ఒకటి విమర్శించే వర్గం, రెండోది ఏంది అంటే రేవంత్ యొక్క అభిమాన వర్గం, లేకపోతే రేవంత్ పదవులు పోగొడతాడన్న భయంతో. ఇది భయం గుప్పెట్లో ఉన్న వర్గం అన్నట్టు. అయితే వీళ్ళు ఏం చేసిల్లంటే కొంతమంది ఎమ్మెల్యేలు బాహాటంగానే విమర్శించు, అరే భయ్ నువ్వు కాంగ్రెస్ను ఉంచదలుచుకున్నావా, పునాది చేయగలుచుకున్నావా, లేక అసలు పునాదులే లేకుండా చేద్దామనుకుంటున్నావా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంటుందా ఉండదా అని కొంతమంది ఎమ్మెల్యేలు బాహాటంగానే విమర్శించారు. మీకెందుకు 2 ఎమ్మెల్యేల పేర్లు చెప్తా. ఒకటి పూర్తి స్థాయిలో కూడా దానం నాగేందర్కు సంబంధించి, రెండోది సంగారెడ్డికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సంబంధించి. వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విమర్శించిళ్ళు. అరే బాబు రేవంత్ రెడ్డి నువ్వేం చేస్తున్నావు, గిట్లా కూల్చేస్తే కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, పేదలు ఏమనుకుంటారు, అదేమన్నా ఈ రోజుయా, ఏంది నీ కూల్చుడేంది అనేది మొదలు పెట్టిళ్ళు. ఇప్పుడు హైడ్రాకు సంబంధించి నిజంగా ఆక్రమణలే జరిగినాయి. ఆక్రమణలు జరిగితే ఏదైనా నోటీసు జారీ చేస్తాం. నోటీసు జారీ చేసిన తర్వాత 48 గంటలు వెయిట్ చేయాలి. 48 గంటలు వెయిట్ వివరణ తీసుకోవాలి. వివరణ తీసుకున్న తర్వాత వాళ్ళకి సమయాన్ని ఇవ్వాలి. సమయాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు వేకేట్ చేయడమా, ఖాళీ చేయడమా ఏదో జరుగుతుంది. లేదా ఇంతలో వాళ్ళ హైకోర్టుకు పోయి వాళ్ళ యొక్క బాధను, వేదన అంతా కూడా వెలబోసుకుంటారు. నా రక్తాన్ని చెమట చుక్కగా మార్చి ఇటుక పేర్చుకొని ఆ సగటు మనిషి యొక్క సగటు కాదు, 100లో 95% మంది పూర్తి స్థాయిలో ఒక ఇల్లు కోసం తమ యొక్క జీవితాన్ని మొత్తం కష్టపడతారండి. ఒక జీవితం మొత్తం ఇల్లు కట్టుకోవడానికి జీవితకాలం మొత్తం పడుతుంది. అలా వాళ్ళు నిర్మించుకున్నామని కోర్టుకు చెప్తే కోర్టు ఓకే సరే ఉండనియండి బాబు, వాళ్ళ మీద పెనాల్టీ వేయండి, లేకపోతే ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు చూడండి అని చెప్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే శనివారం సాయంత్రం నోటీసులు ఇస్తాం, ఆదివారం కూల్చేస్తాం. ఎన్ని గంటలు దాటుతుంది? 24 గంటలు దాటక ముందుకే కూల్చేస్తుడు వీళ్ళ యొక్క అలవాటుగా మారిపోయింది. అయితే దీంట్లో భాగంగా ఏంది అంటే రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ 3 వర్గాలు కాబోతుంది. గుర్తుపెట్టుకోరు, నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. కాంగ్రెస్ యొక్క జోష్యం ఇదే.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఒక పెద్ద మంచి కస్సు బుస్సు ఆడతాను మంత్రి పదవి కోసం. ఇంకొక ఆయననేమో మాకెందుకు ఓటేసిర్రబాయ్ మీ వాళ్ళు వెయ్యనే వేయద్దని ఇంకొకరు అంటారు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీలో 3 వర్గాలకు సంబంధించి కూడా ఒక్కసారి మీరు చూడాలి. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అసలు ఏంది కథ అనేది ఒకసారి చెప్తా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ వర్గానికి సంబంధించి అంటే రేవంత్ రెడ్డి రేపు పొద్దుగాల పార్టీ మారినా రాజీనామా చేసినా రేపు పొద్దుగాల ఈయన కొత్త పార్టీ పెట్టినా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోయినా లేకపోతే కొత్త పార్టీ పెట్టినా లేకపోతే ఇంకో పార్టీలో జాయిన్ అయినా ఆయనతోని కొంతమంది వస్తారనే పగటి కలలు అంటారు. ఇది అవాస్తవం అండి. అట్టి పరిస్థితుల్లో కూడా అంటే నిజమైన కాంగ్రెస్ అంటే వీళ్ళెవరు అంటే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు అంటే మొదటి నుండి పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళు. వీళ్ళు అధికారంలోకి వస్తే చాలు, వాళ్ళకు అధికారం ఉంటే చాలు, వీళ్ళకి ఏ లాభాపేక్ష ఎలాంటి ఆలోచన ఉండదు. కేవలం వీళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో కూడా నిజమైన కాంగ్రెస్ వాదులు. ఇక ఇంకొకరు ఏంటంటే పరానా జీవులు. ఈ పరానా జీవులు ఎప్పటికీ కూడా ఒకరి మీద డిపెండ్ అయ్యే ఉంటాయి. ఇట్లా 3 వర్గాలుగా విభజించబడింది. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు అల్లు ఉంటారు, పార్టీలు మారేటోళ్ళు వాళ్ళు. రేవంత్కు సంబంధించిన ఇప్పుడు ఏడ అధికారాన్ని కోల్పోతామో ఏం కథ అని ఇంకొక రకమైన చర్చ కూడా కొనసాగుతుంది. సో పూర్తి స్థాయిలో రేవంత్కు హైకోర్టు భారీ షాక్ ఇయ్యలే. మీరు అనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. నిన్న పూర్తి స్థాయిలో హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు చెప్పినా విన్నారా, జైలుకు పంపాలనా? వీళ్లకు ఏంది అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పండి. మీరందరూ తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీ కామెంట్ల రూపంలో చెప్పిర్రి. ఇప్పుడు హైడ్రాకు సంబంధించి మూసీ సుందరీకరణ విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా? అంటే వీళ్ళని జైలుకు పంపాలనా? అధికారులు నోటీసులు ఇవ్వకుండా కేవలం 48 గంటల సమయం ఇవ్వకుండా కూల్చివేయడానికి కోర్టు ఏకపక్షం కాదు ప్రజల పక్షాన పొల్లు తిట్టింది. మరి ఈ నిర్ణయాన్ని మీరు ఏకీభవిస్తారా? హైకోర్టు తీర్పును మీరు ఏ విధంగా చూస్తారో అనేది కామెంట్ బాక్స్లో పెట్టుర్రి. ఎందుకంటే తెలంగాణ యావత్తు మొత్తం కూడా ఈ రేవంత్ రెడ్డికి అర్థం కావాలి. అరే హైడ్రా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత భయంకరంగా ఉన్నది, దానివల్ల పేదల జీవితాలు ఆగమైపోతున్నాయి, వాళ్ళ బ్రతుకులు ఎట్లున్నాయి, వాళ్ళ యొక్క వ్యవస్థ ఎట్లున్నది అనేది మీరు కామెంట్ రూపంలో పెట్టుర్రి. హైకోర్టు ఏమన్నది అంటే మిమ్మల్ని జైలుకు పంపాలనా, చెర్లపల్లి చెంచల్గూడ జైలుకు పంపాలనా, లేకపోతే నోటీసులు చదివే తీరు ఏమైనా ఓపిక ఉన్నదా అని డైరెక్టే అన్నది. మరి జైలుకు పంపుదామా? హైకోర్టును మీరు సమర్థిస్తున్నారా? ఈ హైడ్రా వద్దనుకుంటున్నారా? మూసీ సుందరీకరణ 1900లలో FTLలో నిర్ణయించబడింది. ఇప్పుడు మూసీ సుందరీకరణ అనేది దోపిడీ జరుగుతుందా? మీ కామెంట్లకు సంబంధించి చాలా క్లారిటీగా చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ చెప్పాలి. లేకపోతే ఈ సన్నాసులు ఏమంటారు తెలుసా, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు వాగుతూ ఉంటారు. ఇగో చూడురి, హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా అద్భుతమైనది, కరెక్ట్. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయాలన్నా. ఎందుకు అంటే నేను ఒక్కనే కాదు, మీరు కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలుగా కామెంట్ల రూపంలో చెప్తే ఈ సన్నాసులకు అప్పుడన్నా సోయి సిగ్గు శరం అన్నీ వస్తాయి. నేను చెప్తున్నా కదా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాలి. ఈరోజు హైకోర్టుకు సంబంధించి ఇక్కడ కాదు, మీరు అస్సాం సర్కార్కి అయితే కోర్టు ధిక్కరన్న నోటీసులే ఇచ్చింది. ఒక ప్రభుత్వానికి చరిత్రలో కనీ విని ఎరగని విధంగా కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనబడ్డది. ఏంది మామూలుగా అనుకుంటున్నారా? కూల్చివేత్తల మీద సుప్రీం మామూలు కోపం మీద లేదు. ఇప్పుడు జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, సింగపూర్ కానీ, లేకపోతే అభివృద్ధి చెందిన దేశాలు, లాటిన్ అమెరికా లాంటి దేశాలకు సంబంధించి ఏ దేశంకైనా పోదాం. ఏంది అక్కడ అభివృద్ధి చెందిన తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ కానీ, లేకపోతే ఆ చెరువులకు సంబంధించో లేకపోతే ఇతరతర నిర్మాణాలకు సంబంధించి భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క ప్రణాళికతో పోతారు. మనోళ్ళు ఏంది అంటే పేదోళ్ళ బ్రతుకును కూల్చేస్తుడు తప్ప ఇంకోచి ఉండదు అనేది చాలా క్లారిటీ అయిన విషయం. ఇగో కూల్చివేతలపై అక్కడ దేశంలో సుప్రీం సీరియస్ అయింది, రాష్ట్రంలో హైకోర్టు సీరియస్ అయింది. కాంగ్రెస్లో ఈ హైడ్రా చిచ్చు కొనసాగుతుంది ఖచ్చితంగా. భవిష్యత్తులో వీళ్ళ బ్రతుకులు రోడ్ల పాలైతే వీళ్ళు ఏమీ చేయలేకుండా పోతారు. చూడుర్రి, పూర్తి స్థాయిలో హైకోర్టు మాత్రం చెంచల్గూడ చెర్లపల్లి జైలుకు అసలు నిజంగా కూడా నిన్న జైలుకు పంపిస్తే నేను మంచిగా ఇక్కడ కేక్ కట్ చేద్దాను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా. నేను నిజంగా చెప్తున్నా కదా, హైకోర్టు మాట అన్నది కానీ ఆ పని చేసి పెడితే అసలు దరిద్రం పోవు తెలంగాణకు. నిజంగా తెలంగాణకు దరిద్రం పోవు. నిన్న వీళ్ళని జైల్లోనే కనుక చెర్లపల్లి జైలుకో చెంచల్గూడ జైలుకో పంపిస్తే దరిద్రమే పోవు. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, నువ్వు నోటీసులు ఇవ్వయి, మిమ్మల్ని అద్దంటలేం, నోటీసులు ఇచ్చి 48 గంటల సమయమే, మా వివరణ కూడా నువ్వు తీసుకో. మేము ఎట్లున్నావు, మాకు బ్యాంకు లోన్లు ఎట్లా వచ్చినాయి, మరి మాకు కరెంటు బిల్లులు ఎట్లా వచ్చినాయి, అరే మీకు తెలియదు కదా, ఒక్కసారి మీ అందరికీ చెప్పాలి. ఆ పేపర్లేవి ఒకసారి వాట్సాప్ మీకు ఒకటి తెలియదు కదా, మీరు చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోర్రి. నేను చెప్పేదేమో పెద్దది కాదు. 2024 ఇది 10వ నెల, ఈరోజు 1వ తారీఖు 2024, ఈరోజు 1వ తారీఖు. మీరు గుర్తుపెట్టుకోర్రి, 9వ నెలల రిజిస్ట్రేషన్స్ అంటే
ఏది మనం కట్టుకున్న ఇల్లుల రిజిస్ట్రేషన్, అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్కు సంబంధించి ఎంత మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఎంత మేరకు ఈ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేయించుకున్నదో ఒక్కసారి చూడు. హైడ్రాలో కూల్చివేసిన దాంట్లో ఇప్పుడు కూల్చివేతలు జరిగినాయి కదా, ఈ కూల్చివేతలలో 80% పోయిన నెలలనే కట్టిరట ఇప్పటి వరకు కూల్చివేతిన దాంట్లో. నిజం, అమీన్పూర్ కృష్ణారెడ్డిపేట కానీ, లేకపోతే ఇక్కడ నల్లచెరువు పరిసర ప్రాంతం కూకట్పల్లి కానీ, లేకపోతే వీళ్ళు కూల్చేస్తున్న ప్రతి చోట కూడా పోయిన 2 నెలలలోనే భారీగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారట. చాలా బాధాకరమైన విషయం ఇది, చాలా బాధాకరమైన విషయం. హైకోర్టుకు సంబంధించి ఇంకొక విషయాన్ని కూడా మిమ్మల్ని అడగదలుచుకున్నా. ఈ కూల్చివేతలను హైడ్రాను పూర్తి స్థాయిలో వ్యతిరేకిద్దామా వద్దా అనేది కూడా మీరు కామెంట్ పెట్టాలి. హైడ్రా అనేది అవసరం లేదు, ప్రత్యామ్నాయ మార్గాలను వెతకడమా, పెనాల్టీ వేయడమా లాంటివి మాత్రమే చేయాలి. కానీ ఇటుక పేర్చి జీవితాలను, నేను చెప్తున్నానండి, ఇప్పుడు నాకు ఇల్లు కట్టుకోవడం అనేది నా జీవిత కళ. నేను చెప్తున్నా కదా, నాకు ఇప్పటివరకు ఇల్లు లేదు, నాకు జీవిత కళ. నేను ఆఫీస్ కూడా మనం ఎవరిదైనా రెంట్ల మీద నడిపిస్తాం. మనకు ఒక ఆఫీస్ సొంతంగా ఉండాలి, ఒక ఇల్లు కట్టుకోవాలనే జీవిత కళ ఎవరికైనా, నాకని కాదు, ప్రతి ఒక్కరికి జీవితాంతం కష్టపడితే ఒక ఇల్లు కట్టుకుంటాం. దాన్ని గుల్చేస్తూ ఊకుంటాడు ఎవడన్నా? నేనైతే ఊకోను భయ్, బాజాప్తుగా చెప్తున్నా. సీఎం రాజీనామా చేస్తాడా, లేకపోతే సెక్రటరియట్ దగ్గర పోయి ఏదో ఒకటి అయితే చేసేస్తా, నేనైతే ఊకోను. చెప్తున్నా కదా, తెలంగాణలో ఉప్పు కారం తిని రోషం పౌరుషం ఉన్న ఏ ఒక్కడు కూడా వదులుకోడు, నేనే చెప్తున్నా కదా. ఎందుకంటే జీవితకాలం అండి ఇది, జీవితకాలం పడుతుంది ఒక ఇల్లు. ఇక చూడు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి గారికి అప్పుడు రాజకీయం అయితే తెలియదు, బాజాప్తుగా అక్కడ ఏం రాసి ఉంటే నేను గదే చదువుతా. 30-40 సంవత్సరాల నుండి వీడు ఏం పీకిండు, జై తెలంగాణ, ఎవరైతే కూల్చారో వాళ్ళందరూ జైలుకు వెళ్ళి అందరూ జరిమానా విధించాల్సిందిగా కోర్టు ఆదేశించాలి. హైకోర్టు ఈస్ గుడ్, సూపర్ డిసిజన్ హైకోర్టు, ఎస్ గుడ్ హైకోర్టు డిసిజన్. రంజిత్ అన్న గుడ్ మార్నింగ్, 100% కరెక్ట్. హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా అద్భుతమైనది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. నో హైడ్రా, మాకు హైడ్రా వద్దు అంటూ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఇది చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ హైకోర్టుకు సంబంధించి ఆందోళన విషయంలో మనం చూస్తున్నాం కదా, ఈ హైడ్రా వద్దు అని మొత్తుకుంటున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఇక ఇంకొక కొన్ని హెడ్లైన్స్ కూడా ఉన్నాయి, ఇలా ఏం చేస్తారు అనేది మీరు చూడాలి. వామ్మో, ఇది చాలా గొప్ప విషయం. హైకోర్టును కూల్చేస్తారా, ఎంఆర్ఓ చెప్తే ఎక్కడికైనా యంత్రాలను పంపిస్తారా, పొలిటికల్ బాస్ల మెప్పు కోసం ఏదైనా చేస్తారా, చట్టాలను వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికి వెళ్తారు. అసలు హైడ్రా చట్టబద్ధత ఏంటి, తీరు మారకుంటే హైడ్రా జీవో రద్దు చేస్తాం. హైకోర్టు తీర్పులున్న శని ఆదివారాలలో కూల్చివేతల నిర్మాణాలను కూల్చడానికి ఉన్న అర్హతలేంటి, పత్రికలు చెప్పినట్టుగా చట్టాన్ని ఫాలో అవుతారా, హైదరాబాదును రాత్రికి రాత్రే మార్చేయగలరా, 48 గంటలలో ఖాళీ చేయాలని చెప్పి 40 గంటలలో ఎలా కూలుస్తారు, చనిపోయే ముందు చివరి కోరిక కూడా అడుగుతాము కదా. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. కూల్చివేతలపై మండిపడిన న్యాయమూర్తి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారా. మిస్టర్ రంగనాథ్ భవిష్యత్తులో మినిస్టర్ అవుతాడు అనుకో, దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు. ఇదే రేవంత్ సర్కార్ ఏదో మళ్ళీ కండువ కప్పుతుంది, అదంతా ఫ్యూచర్లో జరిగేది. కానీ కూల్చివేతలపై మండిపడిన న్యాయమూర్తి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారా. కమిషనర్ చేయకుండా వెళ్ళి కూల్చడం ఏంది, హైదరాబాద్ చెరువులకు FTL ఫిక్స్ చేస్తారా, FTL లేకుండా ఎలా కూల్స్తారు, సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన అధికారులు. నేడు జీవో 99 రద్దుపై విచారణ అంటూ కూడా చెప్తున్నాను. నిజంగా హైకోర్టు న్యాయమూర్తులకు తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన, ఈ తెలంగాణ హైడ్రా బాధితుల పక్షాన మూసి సుందరీకరణ పేరుతో జరుగుతున్నాయి ఈ నాటకాలందరికీ సంబంధించి దండం పెడతాం. వాళ్ళని తొందరగా చెర్లపల్లి జైలు పంపి, బాంచని చెప్తున్నాయి, తొందరగా చెర్లపల్లి జైలుకు పంపి. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ విఫలమైనప్పుడు న్యాయ వ్యవస్థ వైపే అందరూ ఆశగా చూస్తుంటారు, తమకు న్యాయం జరిగిందన్న నమ్మకంతో ఉంటారు. తాజాగా హైడ్రాపై హైకోర్టు వ్యాఖ్యలు వారి విశ్వాసానికి నిదర్శనంగా నిలిచాయి. హైడ్రా కూల్చివేతలతో సర్వత్రా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో న్యాయ వ్యవస్థ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హైకోర్టు పెట్టిన చివాట్లతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. అడిగిన దానికే సమాధానం చెప్పాలంటూ దాటవేయద్దంటూ హెచ్చరించింది. చట్టాన్ని ఉల్లంఘించి కూల్చివేతలు చేస్తున్నారంటూ మండిపడింది. హైకోర్టు వ్యాఖ్యలతో బాధితులలో ఆనందం వెల్లివిరిసింది. తమ ఆవేదన ఉన్న న్యాయస్థానం ద్వారా ప్రపంచానికి తెలిసిందని పలువురు వ్యాఖ్యానించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి హైకోర్టుకు మాత్రం వైఆర్టీవీ తరఫున సెల్యూట్ చేస్తున్నాం. నిజంగా చెప్తున్నా, హైకోర్టు మామూలుగా కాదు, అసలు తెలంగాణ ప్రాంత హైడ్రా బాధితులు, మూసీ సుందరీకరణ బాధితుల పక్షాన 90 mm బుల్లెట్లు దించిందండి. మామూలు బుల్లెట్లు దించలేదు నేను. మరి హైకోర్టును మన ఏంది చార్మినార్ను కూల్చేస్తుందా అని హైకోర్టు డైరెక్ట్ మొహమాటం లేకుండా అనేసింది తెలుసా.
మీ ఇష్టమారా బాయ్ నోటీసులు ఎప్పుడు ఇస్తారు మీరు ఎప్పుడు కూల్చేస్తారు మీరు ఏమన్నా టిఫిన్ కూడా చేయనియరు ఆడ పిల్లలు ఉంటారు ఏంది అబ్బబ్బబ్బా ఎన్ని క్వశ్చన్లు అడిగింది తెలుసా హైడ్రాకు సంబంధించి హైకోర్టు ఇక చూడుర్రి కోర్టులు ఏం పీకలేవు మా ప్రభుత్వాన్ని లీగల్గానే మా ప్రభుత్వం లీగల్గానే చేస్తుందా నీకు నచ్చకుంటే సర్కారు పనిచేయదా కోర్టుకు ఏం అధికారం ఉందని స్టే ఇస్తుంది కోర్టులు తెలివి తక్కువగా మారుతున్నాయి ప్రభుత్వం ఎలా పనిచేయాలో మాకు నేర్పిస్తున్నారా తెలంగాణ హైకోర్టు జడ్జి రాజీనామా చేసి ఇంట్లో కూర్చో చెరువుల రక్షణకు కోర్టు స్పేస్ టెక్నాలజీని కనిపెట్టాలి సోషల్ మీడియా హైకోర్టుపై కాంగ్రెస్ వ్యక్తులు పోస్టులు కోర్టును కించపరుస్తూ ఇష్టానుసారంగా కామెంట్లు హైడ్రాపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విమర్శలు ఇక చూడు గలీజ్ గాలి వీళ్ళు నిజంగా చెప్తున్నా కాంగ్రెస్ నిజమైన కాంగ్రెస్ ఎవడో పెట్టిండు సన్నాసిగాడు సామాజిక మాధ్యమాల దుర్వినియోగం తారాస్థాయికి చేరుకుంది కోర్టు పరిధిలో ఉన్న అంశాలపైనే ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం నేడు సర్వసాధారణమైపోయింది ఏకంగా న్యాయమూర్తి పైన వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది కోర్టులపై వ్యాఖ్యానించడాన్ని పలువురు తప్పుపట్టి వ్యక్తి నీకు విషయం అర్థమవుతుందో బిడ్డ నువ్వు నడింట్లో ఊక్కునో ఏడునో తెలియదు కానీ హైకోర్టు మీద గనక నువ్వు పిచ్చి కారు కూతలు కూస్తే అది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఏదైనా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సోషల్ మీడియాలో పిచ్చిగా మాత్రం కామెంట్లు చేస్తే మీ జీవితాలు అడ్రస్ లేకుండా పోతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఆగమైపోతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలరా పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఈరోజు ప్రధానంగా కూడా జరిగే విషయం ఏంది అంటే ఒకే అంశానికి కాదు చాలా అంశాలకు సంబంధించి కూడా మీరందరూ కూడా ఆలోచించాలి హైకోర్టుకు సంబంధించి పిచ్చి కారు కూతలం కూతే మాత్రం మీ భవిష్యత్తులో ఆగమైతే ఒళ్ళు దగ్గర పెట్టుకోరు న్యాయస్థానం అది ఈ భారతదేశాన్ని నడిపించే రాజ్యాంగం మన కోసం ఉన్న న్యాయస్థానాలు ఎవరి బలిసినోడి కోసం కాదు పేద మధ్యతరగతి కుటుంబాల కోసమే ఉన్నాయి న్యాయస్థానాలు ఈ న్యాయస్థానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏందో తెలుసా మన జీవితాలను కాపాడడానికి మనకు న్యాయం దొరుకుతుంది ఎందుకంటే డబ్బు అధికార బలం అంగబలంతో చెలరేగిపోతున్న మూర్ఖులందరికీ చెంపపెట్టు లాంటిదే న్యాయస్థానం కాబట్టి న్యాయస్థానం పూర్తి స్థాయిలో గౌరవించు నీకు శాత కాకపోతే మూసుకొని ఉండు కానీ పిచ్చిగా హైకోర్టు న్యాయం మీద ఇట్లా పిచ్చిగా కామెంట్లు చేస్తే నేనే ఊకొనరా భయ్ న్యాయస్థానం దాకా అవసరం లేదు న్యాయస్థానం అనేది సగటు మధ్య పేద తరగతి కుటుంబాలకు సంబంధించి వాళ్ళ జీవితాలను మార్చేది ఇది ఏమనుకుంటున్నారో మీరు ఇది ఒక్కసారి చూడండి మొత్తానికి హైకోర్టు మాత్రం సమాధానం మీద మా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏమంటున్నారో ఒక్కసారి వాళ్ళ యొక్క కామెంట్లు అన్నీ కూడా చదువుదాం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న విషయానికి సంబంధించి ఏంది రేవంత్ రెడ్డి తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకున్నాడు వీడికి అవగాహన లేదు లేని వాటికి తెలంగాణ సీఎం చేస్తే సర్వనాశనం అవుతుంది సిన్స్ హైడ్రా ఇస్ నాట్ లీగల్లీ అంటూ కూడా ఇంకొక అతను ఏంది ఇంకో అభయారణ్యం హైడ్రా చట్టబద్ధంగా అభయారణ్యం కాదు కాబట్టి వారు కూల్చివేసిన వాటిని కారు ఏంది పూర్తిగా చట్టవిరుద్ధం కాబట్టి వారు జైలుకు వెళ్లాల్సి వస్తుంది జైలుకు వెళ్తానే మంచిది రంజిత్ గారు మీ ఫోన్ నెంబర్ పెట్టుర్రి లక్ష్మణ్ గారు అన్న నా ఫోన్ నెంబర్ ఉందన్న 9908572666 నా ఫోన్ నెంబర్ ఎప్పుడు సదా మీకు వాట్సాప్లో అందుబాటులో ఉంటుంది తెలంగాణ ప్రజల దేవుడు కేసీఆర్ చూసిర్రా మళ్ళీ కేసీఆర్ రావాలంట రేవంత్ రెడ్డి చదవద్దు చచ్చిపోతాడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఇవన్నీ నేను చెప్తున్నా కదా అన్న నేను కాంగ్రెస్ అభిమానిని కానీ ఇప్పుడు వద్దన్నా కాంగ్రెస్ ఇక చూడుర్రి ఇక్కడ మీరు ఎంత శ్రావణ్ కుమార్ ఎంత క్లారిటీగా పెట్టిండో ఇక ఒక్కసారి ఇది నువ్వు తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇక చూడ్రి ఏమని ఉన్నది ఇక్కడ ఒక్కసారి మీరు చదువుకోర్రి అన్నా నేను కాంగ్రెస్ అభిమానిని కానీ ఇప్పుడు వద్దన్నా కాంగ్రెస్ ఎవరు శ్రావణ్ కుమార్ అనేట ఆయన పెట్టిండు చూసిర్రా తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకు కూడా కాంగ్రెస్ మీద కోపం ఉన్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనసులే మనం మనసులే కానీ అభిమానం ఇవ్వలకు తగ్గట్టు వాళ్ళు ఉంటారు అంతే ఇక చూడ్రి ఫేక్ హైడ్రా అంటూ పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేయవచ్చు ఇక గింతగానో ఆందోళన వ్యక్తం చేస్తే ఇప్పటికైనా ప్రభుత్వానికి సోయి రావాలని మనం అయితే కోరుకుందాం సో మొత్తానికి తెలంగాణ హైడ్రా బాధితులకు సంబంధించి ఒక మంచి శుభ పరిణామమే పిచ్చిగా ఇష్టానుసారంగా శనివారం ఆదివారం కూల్చేస్తా అంటే ఈసారి ఖచ్చితంగా కూడా చెర్లపల్లి జైలుకో చెంచల్ కూడా జైలుకో పంపిస్తుంది మనం దావత్ చేసుకోవాల్సిందే తెలంగాణ భాషలో చెప్పాలంటే మంచిగా ఉంటుంది కథ ఎందుకంటే ఇప్పుడు 48 గంటల సమయం ఇచ్చేలోపు మీరు ఎంబెటే ఏం చేయరంటే మీకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వెల్లుర్రి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు అక్కడ లీగల్ సెల్ ఏర్పాటు చేసిర్రు
మీరు ఎవరైనా హైదరాబాద్లో నోటీసులు ఉంటే అక్కడి ఊరి ఖచ్చితంగా వాళ్ళు సాయం చేస్తారు. ఇక బీజేపీలు అంటే పత్తలేరు, వాళ్ళ అధికారం తప్ప వాళ్ళకి వేరే ధ్యాస ఉండదు అనేది అర్థమైపోయింది. లేకపోతే జై శ్రీరామ్ అనే నినాదం తప్ప ఇంకేముండదు. నిజంగా చెప్తున్న వాళ్ళు అసలు ఎందుకున్నారో ఈ తెలంగాణ నాకు అర్థమైంది. 8 మంది ఎంపీలను గెలిపించారు. 8 మంది ఎంపీలు ఏడవన్నారో సన్నాసులంతా. నిజంగా చెప్తున్నా, మేము ఓటేసిన కరెక్ట్ అడుగుతా బాజత్గా అన్న జీతగాడు తెలంగాణ ప్రాంత ప్రజలకు జీతగాలు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు బాత్రూమ్లు ఏడతాలట, వాళ్ళు బెడ్రూమ్లు ఏడతాలట, వాళ్ళు బాల్కన్లు ఏడతాలట, ఇక వాళ్ళ కార్లు ఏడతాలట. వాళ్ళ బాధ వర్ణాతీతం. ఒక ఆయన మంత్రి పదవి కోసం అరుచుకుంటాడు, ఇంకొక ఆయన ఏంది అంటే రేవంత్ రెడ్డి అద్దు ఇంకో ఆయన కావాలని ఆయన అరుచుకుంటాడు. వాళ్ళది ఆగమాగం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన ఇస్తారాకైపోయింది. దాని గురించి మనకు చర్చ అవసరం లేదు. కానీ ఇక దాని పని అవుట్డేటెడ్. ఇక కాంగ్రెస్ తెలంగాణలో ఇక రాదు ఇప్పుడని కాదు, ఇంకా 3 సంవత్సరాలలో ఎట్లయినా రావచ్చు కదా అంటే అసలు ఇంపాసిబుల్. ఇక కాంగ్రెస్ అనేది తెలంగాణలో ఇక ఎపిసోడ్ ముగిసింది. అది రేవంత్ రెడ్డా లేకపోతే కోమటి రెడ్డా లేకపోతే ఇంకెవరా కథం పొంగులేటి మీద ఎప్పుడైతే ఈడీ రైడ్ చేయాలని రహస్యంగా ఏది కంప్లైంట్ పెట్టిలో అప్పుడే కథం అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళే చేపించిల్లు తెలుసా. పొంగులేటి అన్న తెలుసుకో అన్న, పక్కా ఆధారాలు ఉన్నాయి, నువ్వు తెలుసుకో. నీకు ఎట్లా సర్కిల్ ఉన్నది కాబట్టి చెప్తున్నా. రైట్, ఇక మనం మరో అంశానికి పోదాం. మరో అంశం ఏందో తెలుసా, ఇది ఎవడి పాలైందిరో తెలంగాణ మా ఏపూరి సోమన్న ఒక పాట రాస్తే నాకు వినాలని ఉన్నది. ఇప్పుడు ఈ సమయంలో ఏపూరి సోమన్నకు రిక్వెస్ట్ చేస్తున్నా, పాపం ఏడున్నాడు, ఒక్క పాట రాయరాదే. నువ్వు అది కాంగ్రెస్ కండుగా కప్పుకున్నా బాంచను, రాయరాదు ఒక్క పాట. ఎవడి పాలైందో అని పాట రాస్తావు చూడు, ఇప్పుడు ఒక్క పాట రాయి. ఆయన పేరేం పేరు శ్రీచరణ్ అనుకుంటా, 3 రంగుల జెండా. ఇప్పుడు ఒక్క పాట రాయి శ్రీచరణ్, మా తెలంగాణ ప్రాంత హైదరాబాద్యతల కోసం, మూసీ సుందరీకరణ కోసం. ఈ 2 చూసినా మీకు కనికరం లేకపోతే రాయాలని ఇగో దీన్ని చూసి రాయరు. ఇదేంది? సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌట్పల్లిలో దుండగలో నిప్పు పెట్టిన పాక్షికంగా దెబ్బతిన్న నా తెలంగాణ తల్లి. అంటే తెలంగాణ తల్లి అంటే ఈ తెలంగాణ బిడ్డల్ని కన్న తల్లితో సమానం. ఇగో ఈ మూర్ఖులు నా తెలంగాణ తల్లికి ఎట్లా నిప్పు పెట్టిలు చూడు. ఇప్పుడు ఏం మాట్లాడాలి? తెలంగాణ వాదాన్ని లేకుండా చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే తెలంగాణ మళ్ళొక్కసారి ఆంధ్రాలో కలుపుతాం అనుకుంటున్నారా? లేకపోతే ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా ఢిల్లీ ఎట్లున్నదో హైదరాబాద్ని అట్లా చేద్దాం అనుకుంటున్నారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ కుట్రలేంది, మీ కుతంత్రాలేంది, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారా భయ్? ఇగో అన్నలారా చూస్తున్నారా, ఇక్కడ జుర్రి దీన్ని ఎట్లా మీరు ఏ విధంగా దీన్ని భావిస్తారో చెప్పురు. తెలంగాణ తల్లికే నిప్పు పెట్టిన మూర్ఖత్వ వ్యవస్థ అండి. నా తెలంగాణ తల్లికి నిప్పు పెట్టినలోనే ఏం చేయాలి? ఎన్కౌంటర్ చేద్దామా? ఏం చేద్దాం ఒక్కసారి ఆలోచించుడి. నేను అందుకే చెప్పిన ఏంది ఉత్తగానే నేను కేసీఆర్ బాపు నువ్వే రావాలని ఊరికే అనలే, దాంట్లో చాలా ఘోరమైన అర్థం ఉన్నది. నేను చెప్తున్నా కదా, ఇగో మన తెలంగాణ తల్లిని కాపాడేటోడు లేడన్నా. ఈరోజు ఇక్కడ ఉన్న తెలంగాణ తల్లే అదే గర్భం నుండి వచ్చిన మనందరినీ కూడా మనదేంది కాటి పంపిస్తారు ఈ నా కొడుకులు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడురి. ఈరోజు పూర్తి స్థాయిలో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌట్పల్లిలో దుండగులు నిప్పు పెట్టడంతో సగానికి కూడా దెబ్బతిన్న నా తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసి ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డలు కొంతమంది సిగ్గులు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లికి నిప్పు పెట్టుడా? కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ దుండ కూడా అయితే నాకేందా భయ, అధికారంలో ఉన్నోడు ఎవడు? అరే ఈ ఏంది విధ్వంసాలు, ఈ లొల్లులు, ఈ రచ్చ అంతా దేనికి సంకేతం? మీరు మీ పరిపాలన మంచిగా చేయరు శబాష్ అంట. ఈ లుచ్చా పనులు ఏందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలా దయచేసి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నాయి, ఇగో నా తెలంగాణ తల్లికి నిప్పు పెట్టి. ఇప్పుడు నేనేం మాట్లాడాలి? తెలంగాణ తల్లికి నిప్పు పెట్టిర్రన్నా, తెలంగాణ తల్లికి నిప్పు పెట్టుడేందన్నా? తెలంగాణని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఓ ఉద్యమకారులారా ఆలోచించండి, ఓ తెలంగాణ వాదులారా ఆలోచించండి, ఓ నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించండి. తెలంగాణ తల్లికే నిప్పు పెట్టిర్రే, నా తెలంగాణ తల్లికే నిప్పు పెట్టిర్రన్నా. ఇదేంది ఇదేమి రాజ్యం ఏంది ఇది? నా కన్న తల్లి అండి మన తెలంగాణ బిడ్డలందరూ మన తల్లి. ఈ తెలంగాణ తల్లితో మన తల్లి, ఈ తెలంగాణ గర్భం మీదనే మనం బతికేది. మన తెలంగాణ తల్లికే నిప్పు పెట్టిలిగా. ఇక ఆలోచించుర్రి ఏమైపోతుంది ఏం కథ అనేది మీరు ఆలోచించాలి. నేను చెప్తున్నా కదా, ఈ ఘోరంగా ఉంటుంది పరిపాలన మీరు అనుకుంటున్నారేమో. నేను చెప్తున్నా కానీ చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈసారి కాదు రేపు కాదు. ఇగో చూడుర్రి ఏంది 23వ సారి సీఎం ఏంది ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
తాజా పరిణామాలతో హడావిడిగా ప్రయాణం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఆయన మంగళవారం రాత్రి లేదా బుధవారం తిరిగి వస్తారని సమాచారం. వాస్తవానికి ఆయన షెడ్యూల్లో ఢిల్లీ పర్యటన లేదని తాజా పరిణామాల నేపథ్యంలో హడావిడిగా బయలుదేరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆదివారం అస్వస్థకు గురైన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. లొట్టపీసేం కాదు, ఇప్పుడు నేను చెప్తాను. మీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు వేయండో నేను చెప్తాను. ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటి పొంగులేటి పంచాయతీ ఉన్నది. పొంగులేటి దగ్గర 650 కోట్లు హర్యానాకు తరలించడానికి పైసలు దొరికినాయి అనేది ఈడీ ఇంకా చెప్పలే, కానీ భవిష్యత్తులో బయటకు వస్తుంది. ఒకటి. రెండోది, ఈయన చేసే ఈ హైడ్రా ఈ డ్రామాలన్నీ బయటపడ్డాయి. ఇంకోటి ఏంటంటే మూసీ సుందరీకరణ పేరుతోని ఏదైతే కర్ణాటకలో జరిగిన సేమ్ యాస్టీస్ ఎపిసోడ్ను మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ అనేది జరుగుతున్నది. ఇంకోటి ఏంటంటే ఆయన పేరేం పేరు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా, ఆయన లెక్కనే ఈయన చేస్తున్నాడు అనేది ఇంకొక, ఆయనకి ఇక్కడి ప్రాజెక్టు కట్టబెడుతున్నాడు అనేది ఇంకొక విషయం. ఇక మూడో విషయం ఏంటంటే సీఎం కుర్చీకి ఎసరు పెట్టి పొంగులేటి సీరియస్గా పొంగులేటి కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్ళు కాదు రక్తపు సుక్కలొస్తాయి. పొంగులేటి రేపు భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఏకుమేక కాబోతున్నాడు కాంగ్రెస్ పార్టీకి. ఏక్నాథ్ షిండేలు అని భారతీయ జనతా పార్టీలు విన్నాం. ఈ పేర్లు గుర్తున్నాయా మీకు? మధ్యప్రదేశ్లో కానీ ఇతరత్ర రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చేయడానికి ఏక్నాథ్ షిండే పేరు బాగా వాడేది అప్పట్లో. ఈరోజు కూడా గదే జరుగుతుంది. ఏక్నాథ్ షిండే బయలుదేరిండు. ఆయన ఏక్నాథ్ షిండేగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రంగం సిద్ధం చేసిండు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి మీరు పోయిన దానికి ఉత్తగానే అనుకోకురి, ఆయన పీఠానికి కూడా ఎసరొచ్చింది అనేది విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. ఇది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయం. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం, కామారెడ్డి జిల్లా గాంధారిలో రుణమాఫీపై నిర్వహించిన అఖిలపక్ష ధర్నాలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సురేందర్ అంటూ కూడా చూడొచ్చు. రబీ వచ్చిన రైతులకు భరోసా ఏది? సోమవారంతో ముగిసిన వానాకాల పంట సీజన్, పంట కోతలు మొదలైన అందరి పెట్టుబడి సాయం, కమిటీలు అభిప్రాయ సేకరణ పేరుతో హంగామా, పెంచి ఇస్తామంటూ ఎన్నికలలో కాంగ్రెస్ వాగ్దానం ఉన్నది ఊడగొడుతున్నారంటూ రైతుల ఆగ్రహం. 11 సీజన్లు నిర్విరామంగా ఇచ్చిన కేసీఆర్ సర్కార్ 2 సీజన్లకే కాంగ్రెస్ సర్కార్ ఆపసోపాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏమన్నా మనకు రైతు బంధు వస్తుందా? పెట్టుబడి సాయం వస్తుందా? రైతు రుణమాఫీ అవుతుందా? అన్న మీకు నమ్మకం ఉందన్న? నాకైతే 100% లేదన్న. ఎందుకంటే వానాకాలం సీజన్ అయిపోయింది, ఆల్రెడీ ముగిసి మొన్న సోమవారంతో వానాకాలం సీజనే అయిపోయింది. మీకు రావాల్సిన 17,000 రూపాయలు ఈ సన్నాసులు 7,500 నుండి 17,000 ఇస్తానని పెద్ద పోటు మొగలు లెక్క చెప్పారు. ఇప్పుడు మొగోడు కాదు ఏది కాదని తెలిసింది, ఉత్తదే అని తెలిసిపోయింది, ఏది లేదని తెలిసిపోయి వాళ్ళు. నేను చెప్తున్నా కదా, ఇగో మీకు రుణమాఫీ వస్తుందన్న నమ్మకం ఉంచి జర కామెంట్లలో పెట్టుర్రి. మాకు రుణమాఫీ వస్తుంది, మాకు రుణమాఫీ అవుతుంది అన్న నమ్మకం ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉంటే చెప్పుర్రి. పూర్తి స్థాయిలో కూడా రుణమాఫీ అవుతుందన్న నమ్మకం మీకుంటే ఆ కామెంట్లలో పెట్టుర్రి, మీకే అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏమంటున్నారో మీకే అర్థమవుతుంది. వీళ్ళు రుణమాఫీ ఇయ్యరు. ఆల్రెడీ వానాకాల సీజన్ పూర్తయిపోయింది. వానాకాల సీజన్ పూర్తయిపోయి చాలా రోజులు అయిపోయి ఇప్పుడు పోయిన సోమవారంతో ముగిసిపోయింది. వీళ్ళు ఇయ్యరు. వీళ్ళ తుమ్మల నాగేశ్వరరావు చెప్పలే ఏంది, పూర్తి స్థాయిలో మా సబ్ కమిటీ ఇచ్చే ఆదేశాలను అనుసరించి పాటిస్తాం, రైతు రుణమాఫీ కూడా ఇంకా దశల వారీగా చేస్తాం. ఎప్పుడు చేస్తావురా నాయన? నీ ప్రభుత్వం అయిపోయాక రాత్రి ఏంది రాత్రి కళలకి ఇట్లా చేస్తావా లేకపోతే పగటి కళలలో చేస్తారా? వీళ్ళ వల్ల కాదన్నా, వీళ్ళు చేస్తారన్న నమ్మకం ఏంది కిస్మంతా కూడా లేదు. నేను చెప్తున్నా కదా, చాలా క్లారిటీగా చెప్తున్నా, వీళ్ళు చేస్తారన్న నమ్మకం లేదు. ఇక దేశంలోనే అతిపెద్ద కుంభకోణం, వచ్చే ఎన్నికలపై పైసల కోసమే ప్రాజెక్టులు, అప్పులు ఉన్నాయంటూ ఈ ప్రాజెక్ట్ అవసరమా? 1 ఎకరానికన్నా నీళ్లు పారుతాయా? కాళేశ్వరంతో వరి సాగులో నెంబర్ 1 అయినం. హైదరాబాద్ దాహార్దిని తీరుస్తుంది. థేమ్స్ నది ప్రక్షాళన 40,000 కోట్లే. హైడ్రా జిహెచ్ఎంసీ నాలాలపై ఉన్నాయి, వాటిని కూడా కూల్చేస్తారా? కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలని సచివాలయం కూలుస్తారా? నువ్వొక అసమర్థ అన్ఫిట్ ముఖ్యమంత్రి. నీ అన్న డబుల్ బెడ్రూమ్లో ఉంటాడా? ఏంది కనుగోలు ఆధ్వర్యంలో తప్పుడు ప్రచారం, సాహసంతో శ్రీధర్ బాబు చెడిపోయారు, పైసలు తీసుకున్నారంటావా? నీకెట్లా మనసు వచ్చింది? రేవంత్ను తిడుతుంటే నాకే బాధేసింది. జీవితంలో అలాంటి తిట్లు కూడా వినలేదు. కాంగ్రెస్లో మాత్రం ఆ మొఖాన పోకండి. ఒక్క ఇల్లు కూడా కూల్చనివ్వం. మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రజల కోసం చూపియలే. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ అన్న ఇగో వాడవాడన ఒకే ఆవేదన, కన్నీళ్లతో కూడిన ఇగో చూడు. ఇక్కడ దాదాపుగా మీకు తక్కువ ఒక 5,000 నుంచి 10,000 మంది ఉంటారండి. మామూలు కాదు, అక్కడెక్కడో కొస దాకున్నది గల్లీ. వీళ్ళందరూ కూడా ఇక్కడ కనబడుతున్న వాళ్ళందరూ యువకులు. ఏంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, దాంతోపాటు ప్రైవేట్ సంస్థలలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగులుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మతాలతో కులాలతో సంబంధం లేదు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడికి వచ్చారు. దేనికోసం వచ్చిళ్ళు? కేటీఆర్ను జూన్ నీకు వచ్చారు అనుకుంటారా? కాదు,
కేటీఆర్ అన్నా నువ్వు మా బాధ తీర్చన్నా దండం పెడతా బాంచను ఎవడు స్పందిస్తలేడు బీజేపీ మట్టుకు లేడు కమ్యూనిస్టులేమో కానరావట్లేదు ఇక మిగతా వాళ్ళేమో దోస్త్ అయిపోయారు ఆగమాగమైపోతున్నాయి ఈ తెలంగాణను కనీసం మీరన్నా చూపెట్టాలన్నా అని వచ్చిర్రీడు వాళ్ళ బాధలు మామూలుగా లేవు బాధితులకు అండగా ఉంటాం బుల్డోజర్ను అడ్డుకుంటాం 2400 కిలోమీటర్ల నమామి గంగే 40,000 కోట్లు 55 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్ల 2400 కిలోమీటర్ల గంగకి 40,000 కోట్లట 55 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్లట కుర్చీ కోసం రేవంత్ నజరానా ఢిల్లీకి 25,000 కోట్లు కాంగ్రెస్కు ఇదిగో రిజర్వ్ బ్యాంక్ ఇదో రిజర్వ్ బ్యాంక్ అట ఇక్కడ తెలంగాణ మనం రిజర్వ్ బ్యాంక్ అట పేదల ఇండ్లను మూసీలో కలుపుతుంటే బీజేపీ నాయకులు పేదల పాలిట మరో సాగర హారం అయితే అవుతుంది ఖచ్చితంగా అవుతుంది భయంకరంగా ఉంటుంది మామూలుగా ఉండదు ఈ కాంగ్రెస్కు తుప్పు మైల మొత్తం తీస్తారు తెలంగాణ ప్రాంత హైదరాబాదితులు నరకం చూపెడతారు చెప్తున్నా కదా కాంగ్రెస్ వాళ్ళు దయచేసి చెప్తున్నా అటు ఓకుర్రి మీరు వాళ్ళ ముఖాన పోయిర్రు అనుకో ఇక మన లంగర్ హౌస్ దగ్గర అదేదో ఉండే ఆ లంగర్ హౌస్ దగ్గర హైదర్ష కోట పక్కనే ఒక గల్లీ ఉంటుంది ఆదర్శ నగర్ సంథింగ్ ఏదో ఆ పక్కన పూర్తి స్థాయిలో రచ్చ చేసిలు చెప్తున్నా కదా అసలు కాంగ్రెస్ వాళ్ళు కనబడితే ఆగమాగం ఉంటుంది వాళ్ళు దయచేసి చెప్తున్నా మీ జీవితాలను కాపాడుకోరు ఏదో పోటు మొగోళ్ళ లెక్క వేస్తే మీ బతుకులు ఆగమైపోతాయి పేదలను ఇబ్బంది పెట్టే ఇసొంటి సీఎంని ఇప్పటిదాకా చూడాలి ఎవరెవరో వస్తారు ఇంటిపై ఏదో రాస్తారు ఖాళీ చేయాలని బెదిరిస్తారు పిల్లలు మహిళలు గర్భిణీలు బిక్కుమంటున్నారు రాత్రింబవలు భయంలోనే బతుకుతున్నాం కాంగ్రెస్ వస్తే పరిస్థితి ఇంత దారుణంగా మారుతుందని అస్సలు ఊహించలే అక్రమంగా ఇల్లు కట్టుకోలేదు పర్మిషన్లతోటి కట్టుకున్నాం డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి సునీత భరత్ నగర్కి సంబంధించి కాలనీ అత్తాపూర్కు సంబంధించి ఈ తల్లి ఏడ్చుకుంటా అన్నీ చెప్తా ఉన్నది 5,000 తీసుకొని రుణమాఫీ బాధ్యతల 5,000 తీసుకొని మూసీ బాధితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు కాంగ్రెస్ లాగా 50 కోట్లకు పీసీసీ ప్రెసిడెంట్ 500 కోట్లకు సీఎం పదవిని అమ్ముకోవడం మంత్రులు పర్సంటేజీలు పంచుకోవడం లాంటి దిక్కుమాలిన అలవాట్లు ప్రజలకు ఉండవు గర్భిణీలు చిన్నపిల్లలు వృద్ధులు ఏడుస్తుంటే పైసలు తీసుకొని మాట్లాడుతున్నామని మంత్రికి మనసు ఎలా ఒప్పింది నేను ఎప్పుడో చెప్పిన శ్రీధర్ అన్న నీకు మళ్ళీ చెప్తున్నా శ్రీధర్ బాబు అన్న నీకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున చెప్తున్నా నువ్వు మంచోడివి నీకు క్యాపబిలిటీ ఉంది కెపాసిటీ మంచి సమర్థవంతమైన నాయకుడు అనవసరంగా నువ్వు ఇబ్బంది పడకు తెలంగాణ ప్రాంత బిడ్డల్ని ఇబ్బంది పడకు నా నోట మాటలు పడకు నీకు మంచిగా చెప్తున్నా నువ్వు నాతో రాని మైక్ తీసుకొని చూపెడతా ఒక్కరు 5,000 తీసుకొని మాట్లాడినట్టుగా నిరూపిస్తే నువ్వు 5,000 గనక తీసుకొని మాట్లాడినట్టుగా నిరూపిస్తే ముక్కుకు నేలకు రాస్తా నువ్వు రాజీనామా చేస్తావా ఒక ఫోన్ కాల్ ఆడియో విడుదల చేసినావు కదా కేటీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అది తెలియదా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాని మీద ఎంక్వైరీ చేద్దాం ఎవడు కాల్ మాట్లాడిండు మొదట ఎక్కడ అప్లోడ్ అయింది ఎక్కడి నుండి ఎక్కడ పోయిందో తెలియదా 5,000 తీసుకొని ఏందన్నా ఇవి స్పృహ ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా మీరు మంత్రి గారండి మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది ఎందుకు ఇజ్జత్ తీసుకుంటున్నారు ఇట్లా 5,000 తీసుకొని ఎవడు వాళ్ళ ఆక్రందాలు నీకు తెలుసానా బుయ్య కార్లల్లో ఏసీ కార్లల్లో తిరుగుడు కాదు వాళ్ళ బాధలేందో తెలుసా రేపు పొద్దుగాలని మంత్రి పదవి పోయి ఎమ్మెల్యే పదవి పోయి నేను తీసుకుపోయి చెర్లపల్లి జైలు ఎత్తే తెలుస్తుంది అప్పుడు నీ ఇల్లును గుల కొడితే ఆ బాధ ఏందో తెలుస్తుంది ఏందో అట 5,000 తీసుకున్నట మాట్లాడుతున్నారట ఎవరు తీసుకుంటాడో ఏం అవసరం దిక్కుమాలిన 5,000 అరే 5 కోట్ల ఇల్లు పోతుందిరా నాయన అంటేనట 5,000 తీసుకొని మాట్లాడతారా మీ కనుగోలు టీం కాదు మీ కాంగ్రెస్ సోషల్ చెత్తగా సాలేగాలు ఇతర రాష్ట్రాలు వచ్చిన బాడకవులు కాదు కన్నతల్లికే పుట్టిరో లేదో ఇతర రాష్ట్రాల నుండి వచ్చి నా తెలంగాణ నాగం చేస్తున్న బాడకవులు బేవర్స్ లెక్క కాదు మేము 5,000 తీసుకొని మాట్లాడడానికి నా రాష్ట్రం మీద ఏం హక్కు ఉన్నది వాడు ఇక్కడికి వచ్చి నా తెలంగాణ ప్రజల బిడ్డలతో జీవితాలతో ఆడుకుంటాడు వాడు బోషిడికే గాడు ఏంది తెలంగాణ ప్రజలకు సంబంధించి 5,000కు ఏంది వాళ్ళు 5,000కు అమ్ముడు పోయే మనసులో సిగ్గుశరం అనిపిస్తాయి ఎన్నికల ఇవేమన్నా ఇప్పుడు చెప్పు దెబ్బలు కొడతారు ఎవడన్నా అమ్ముడు పోయిందంటే వాడెవడో తెలియదు ఇతర రాష్ట్రాల నుండి వస్తాడు వాడు అట కర్ణాటక అట తమిళనాడు ఏండుండో ఏడో పాడుపడతాడు నా తెలంగాణ బిడ్డలాగా చేస్తాను ఫస్ట్ అసంటోని బట్టలు ఇప్పి పొలిమేర దాటియాలి అప్పుడు సోయత్తది వీళ్ళకు నాట 5,000 తీసుకొని మాట్లాడుతున్నారు సిగ్గుండాలని నీకు కూడా చిచ్చి ఏం మనసులు రాబాయ్ తెలంగాణ ప్రాంత బీగో వీళ్ళందరూ 5,000 తీసుకొని రాలేరా నాయన గుర్తుపెట్టుకో వీళ్ళంతా వాళ్ళ ఇల్లులు కూలిపోతున్నాయి ఒక్కొక్క ఇల్లు 3 అంతస్తులు 4 అంతస్తులు ఇండిపెండెంట్ హౌసెస్ 5-6 కోట్లు ఉంటాయి వాల్యూ చేస్తాయి తెలియదా మనం చదువుకున్నాగా సో ఉన్నది కదా
వాడు ఇతర రాష్ట్రాల నుండి వచ్చుడేగాక ఇంకా నా తెలంగాణ మీద మొత్తం ఆగమాగం చేస్తుండే వాడు ఎవడో కనుగోలట కినుగోలట వాని ఇక మళ్ళీ బూతులు వస్తాయి కానీ ఇక ఆపుతున్నాయి ఈడికే ఆపుతున్నాయి ఇక బతికిపోతున్నావు బిడ్డ నువ్వు వాళ్ళ పొద్దుగాల మొత్తం చదువుకొని ఇక్కడ నుండి దుబ్బాయి లేకపోతే మాత్రం నీకు మాత్రం నేను ఉద్యమకారుడిగా చెప్తున్నా బ్యాన్సెత్ ప్రాణం మీద ఏం ఆశ లేదు నా తెలంగాణకు అన్యాయం చేస్తుండే వాడు ఎవడో కొనుగోలో కనుగోలట వాడిని చూడు రిజర నేను చెప్తున్నా కదా వ్యతిరేకత డైవర్ట్ చేసేందుకు ఆరోపణలు క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తా అద్ద ప్రచారాలకు లీగల్ నోటీసులు పంపుతా ఎంపీ అనిల్కు మాజీ మంత్రి హరీష్ రావు వార్నింగ్ అంటూ కూడా హరీష్ రావు లాంటి నిజమైన నికార్సైన నేత నేను చూసిన మంచి లీడర్ అయితే ఈయననే ఎందుకు నేను చెప్తున్నా అంటే నిన్న ఎవరు మంత్రి కొండా సురేఖ మీ అందరికీ తెలుసు కదా కొండా మురళి కొండా సురేఖ ప్రస్తుతానికి మినిస్టరు వారిని ఏదో సోషల్ మీడియాలో ఏదో అన్నారన్న చిన్న బాధ కన్నీళ్లు పెట్టింది ప్రెస్ మీట్ పెడితే ఎంబటే హరీష్ రావు గారు అక్కా సారీ మా పార్టీ తరపున లేదా సోషల్ మీడియా తరపున ఏదన్నా జరిగితే క్షమించు చింతిస్తున్నామని చెప్పిండు ఇంకొక దాంట్లో తన ట్విట్టర్లో నాకు చాలా బాగా నచ్చింది ఏం తెలుసా మనం ఏంది అంటే కొన్ని కట్టుబడి ఉండాలి అంటూ కూడా చెప్పండి నిజంగా ఇలాంటి లీడర్ ఉండాలి రా భయ్ తెలంగాణకు హరీష్ రావు అంటే లీడర్ అసలు చాలా అవసరమైన ఈయన చాలా అవసరం తెలంగాణ ప్రాంతాలకు హరీష్ రావు అనే వ్యక్తి చాలా అవసరం నేను మళ్ళీ చెప్తున్నా తాను స్పందించే తీరు కానీ తను వ్యవహరించే కానీ తను చేసే ధర్నాలు రాస్తారోకలు చాలా అద్భుతం నేను చెప్తున్నా కదా హరీష్ రావు అనే వ్యక్తి చాలా అవసరం తెలంగాణ ప్రాంతానికి మళ్ళీ చెప్తున్నా కేటీఆర్ అనే పర్సన్ నిజంగా కూడా తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ ఆయన ఇగో కేటీఆర్ అనేట ఆయన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఈ ముగ్గురు మనకు చాలా అవసరం తెలంగాణ ప్రాంత బిడ్డలకు చాలా అవసరం మీరు ఏమన్నా అనుకోరు బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రి అవుతుండే అనవసరంగా కాంగ్రెస్లోకి వచ్చిన నన్ను ఎవ్వరు దేక్తలేరు కార్యకర్తలతో ఎమ్మెల్యే రాజగోపాల్ నిన్నెవడు దేక్కుడు కాదన్న అసలు ఎవరిని దేక్తలేడు మీ దాంట్లో నిన్న ఒక ఎమ్మెల్యే ఒక కాడికి పోయిందండి ఆ ఎమ్మెల్యే ఒక కాడికి పోయి ఏం చేసిండంటే ఒక కార్యక్రమాన్ని పోయిందట చుట్టుముట్ట ఎమ్మెల్యే పోతే వాళ్ళకి పార్టీలో 10 మంది ఎంపీలో జెడ్పీటీసీలో లేకపోతే వాళ్ళు వీళ్ళు కలిస్తే అందరు వస్తారు ఏదో పని మీద పోయిందట ఓ గ్రామానికి మరి ఆడ ఏం జరిగిందో మనకు తెలియదు కానీ మొత్తం చూస్తే గన్మెన్లు పోలీసులు తప్ప ఒక 2-3 తప్ప ఇవ్వలేడట ఎమ్మెల్యే చుట్టూ ఇజ్జత్ పోయింది ఇక ఇంకొక మంత్రి ఇంకొక కాడికి పోయిందట అది అధికారిక కార్యక్రమం ఏ కార్యక్రమం కానీ వాళ్ళ యొక్క అధికారులు తప్ప ఈ మేడం తప్ప ఇవ్వలేడట ఇటు చూసి మెడలు తిప్పి ఇవన్నీ నొత్తానేడ తప్ప ఇక అసలు ఎవ్వరు తెక్కలేడట ఇలా నాకు తెలిసి రేపో ఎల్లుండో ఈ వారంలో పండుగలో మాత్రం అందరికీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు తెలంగాణ హైదరాబాద్తులు మూసీ బాధితులు సమర్పయామి మీకు మంచిగా అన్నీ రెడీ చేస్తారు చూడు మీరు త్వరలో భరతనాట్యం చేపిస్తారు నేను చెప్తున్నా కదా ఉరికిచ్చి మళ్ళీ పొలిమర్రలు దాటనియపోతాడు మంత్రులు మాత్రం పుసుకున మొకాన పోయిర్రి కోడిగుడ్డులు చెప్పులు చాలా రెడీగా ఉన్నాయట నేను చెప్తున్నా పుసుకున కాంగ్రెస్ మేము అది దాన్ని పోయేటోళ్ళు ఇక చూడు ఈయన ఎవరు రాజగోపాల్ రెడ్డి ఎవరు దేక్తలేడని ఈయననే కాదు అందరి వాదనేది ఓ కాడ మందు సిట్టింగ్ కాడ కూకొని ఎంతమంది వాళ్ళ 6 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఆయన ఎమ్మెల్సీ వీళ్ళందరూ సిట్టింగ్ వేసి ఓ ఫంక్షన్ కాడికి పోయిన కాడ ఏందిరా బాయ్ మనల్ని మనం దేకుండు తప్ప ఇంకోటి ఎవరు దేక్తలేడు అంటున్నారట అంటే అర్థం చేసుకోరు తెలంగాణ ప్రాంత ప్రజలలో ఎంత చైతన్యం ఉంటుంది నీ మొదటి నుండి చెప్తున్నా నేను వ్యతిరేకత మొదలు పెట్టిన తర్వాత నాది ఏంది అంటే అదృష్టమైన కాలంటారు లెగ్ అంటారు లక్కీగా నేను చెప్తున్నా కదా నేను ఎక్కడ పోరాటం చేసినా అది సక్సెస్ఫుల్ అవుతుంది అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా వీళ్ళందరూ ముచ్చట పెట్టుకుంటా అక్కడ కూకున్నారట అరే ఏంది భయ్ ఇది ఏం కథ ఏం జరుగుతుంది ఏంది కథ అంటే మినిస్టర్ ఏమో మినిస్టర్ ఏంది సంగతి ఆగురవై కొంచెం ఇంత చూడదేరా అంటుండట ఇక అర్థం చేసుకోరు వాళ్ళని ఎవ్వరు దేకపోయేసరికి వాళ్ళకే పిచ్చిలు ఎత్తాంది నేను మినిస్టర్నేరా అసలు ఏందిరా ఈ గోస అనుకుంటా అల్లట వాళ్ళు ఒక గట్లున్నది కథ నేను చెప్తున్నా కదా ఈడ రాజగోపాల్ రెడ్డి బయట పెట్టింది కానీ ఇంకా చాలా మంది ఉన్నారు ఇగో రేవంత్ గజనీ అయ్యావా వారవ్వా రైతులకు ఇచ్చిన హామీలు ఏమైంది వాళ్ళ కోసం 81,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నావు 40,000 కోట్లు రుణమాఫీ చేస్తామన్నారు 17,000 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు కాంగ్రెస్ రైతులను మోసం చేసింది నేటికి 1000 మంది రైతుల ఆత్మహత్య హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ మెడలు వంచుతాం ఇందిరా పార్క్ దీక్షలో బీజేపీ ఎల్పీ నేత ఎలెక్ట్ వీళ్ళు టాపిక్ డైవర్షన్ క్యాండిడేట్స్ ఇవన్నీ ఇక బీజేపీ నేతలు అంతే ఇదంతా టాపిక్ డైవర్ ఇప్పుడు వీళ్ళు ఇప్పుడున్న పరిస్థితులలో వీళ్ళు ఏం చేయాలి మనం నిజాలు మాట్లాడుకుందాం హైదరాబాదితుల కోసం ధర్నా చేయాలి మూసీ సుందరీకరణ కోసం ధర్నా చేయాలి కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు రైతులకు సంబంధించిన హామీల గురించి ఇప్పుడు గుర్తొచ్చిందట వీళ్ళకు ఒక్కసారి సప్పట్లు కొట్టుర్రి సప్పట్లు వారవ్వా ఏమున్నారండి వీళ్ళు
నిజంగా బీజేపీలే వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలో తెలియదా, లేకపోతే ఇటువంటి అడ్డమైన సలహాలు ఎవరిస్తారో నాకైతే అర్థమవుతలేదు. ఎందుకు నేను విషయాన్ని చెప్తున్నా అంటే, అరే ఇప్పుడు ఏంది భయ అసలు, ఇప్పుడు ఏం తెలంగాణలో ట్రెండింగ్ టాపిక్ ఏంది, ఎవరిని అడిగే చెప్తారు, ఎవరిని అడిగినా చెప్తారు. మీరు ఎక్కడికన్నా పోరి, నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికన్నా పోరి పూర్తి స్థాయిలో కూడా హైదరాబాదితుల గురించి చెప్తా అంటే వీళ్ళకి ఇప్పుడు రైతుల గురించి లొల్లి పెడతారు. తర్వాత పెట్టచ్చు. మనం మొన్నటిదాకా ఏం చేసారు, కోడిగుడ్డు మీద వీకిల్లా గజ్జి వీకిల్లా ఆల్రెడీ 4 సోమవారంతోనే అయిపోయింది వానాకాలం సీజన్. ఇక చూడు మస్తు టాపిక్ డైవర్షన్ కాదు వీళ్ళకి ఏదో జరుగుతుంది, దీనికి ఏదో ప్యాకేజీలు అందుతున్నాయి, పక్కా అందుతున్నాయి, లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఊకుంటోళ్ళు కాదు. కానీ హైడ్రా పేరుతో రేవంత్ వస్తువులు వాళ్లకు ఢిల్లీ నుంచి డైరెక్షన్ పైసలు పంపడానికే హైడ్రా ముందు మంచిగా ఉన్నది అనుకున్నాం, ఇలా అవుతుంది అనుకోలే, పేదల జోలికి వస్తే ఊరుకోం, హైడ్రాపై పోరాటం చేస్తాం, నా ప్రాణాన్ని తీసినాకనే కులగొట్టాలి కేంద్ర మంత్రి బండి సంజయ్. పాపం కేంద్ర మంత్రి అయినాక జాడపత్తలేడు, ఇప్పుడు స్టేట్మెంట్లు కాదు కానీ వచ్చాడ ఊకో. నిన్న ఏంది అంటే తెలంగాణ ప్రభుత్వం మీద ఒక చిన్న పాట రాసి ఏమైపోయింది అంటే ఆగం అయిపోయింది. ఏంది అంటే ఒకసారి మీకు చెప్తా. బతుకమ్మ ఉయ్యాలో, కాంగ్రెస్ పాలన ఉయ్యాలో, కూలిపోవాలి ఉయ్యాలో, కాలిపోవాలి ఉయ్యాలో, కాయ కష్టం చేసి ఉయ్యాలో, కలల గూడు కట్టుకుంటే ఉయ్యాలో, హైడ్రా తెచ్చింది ఉయ్యాలో, ఆగమాగం చేస్తుంది ఉయ్యాలో. ఇది రేపు బతుకమ్మ బిడ్డలందరికీ నేను చెప్తున్నా, ఇదే మీరు వాడాల్సింది. పేదల ఇండ్లు ఉయ్యాలో, కూల్చుతుండే ఉయ్యాలో, నిజాం పాలన ఉయ్యాలో, బరివాత బతుకమ్మ ఆడించే ఉయ్యాలో. ఇవన్నీ రేపు పొద్దుగాల మీరు వాడాలి. కాంగ్రెసు పాలన ఉయ్యాలో, కుటుంబాలను మూసి ముంచుడు ఉయ్యాలో, మా ప్రాణాలు పోతుండే ఉయ్యాలో, కళ్ళ దుఃఖ సాగరమయ్యే ఉయ్యాలో, కాంగ్రెసు కుటుంబం ఉయ్యాలో, కాటికి కావాలి ఉయ్యాలో, ఏటిలో కలవాల ఉయ్యాలో, ఓటడగ వస్తావా కొడక మళ్ళీ ఉయ్యాలో, ఉరికించి తంతాము ఉయ్యాలో, మీ ఇంద్రభవనాలు ఉయ్యాలో, రావణ కష్టాలు కావాలి ఉయ్యాలో అంటూ తెలంగాణ ప్రాంత ఆడబిడ్డలన్నీ ఇవి వాడాలి. మీకోసం నేను మళ్ళొక్కసారి చెప్తున్నా. బతుకమ్మ ఉయ్యాలో, కాంగ్రెసు పాలన ఉయ్యాలో, కూలిపోవాల ఉయ్యాలో, కాలిపోవాల ఉయ్యాలో, కాయ కష్టం చేసి ఉయ్యాలో, కలల గూడు కట్టుకుంటే ఉయ్యాలో, హైడ్రా తెచ్చింది ఉయ్యాలో, ఆగమాగం చేస్తుంది ఉయ్యాలో, పేదల ఇండ్లు ఉయ్యాలో, కొలుస్తుండే ఉయ్యాలో, నిజాం పాలన ఉయ్యాలో, బరివాత బతుకం ఆడించే ఉయ్యాలో, కాంగ్రెసు పాలన ఉయ్యాలో, కుటుంబాన్ని మూసిలో ముంచుతుండే ఉయ్యాలో, మా ప్రాణాలు పోతుండే ఉయ్యాలో, కళ్ళ దుఃఖ సాగరమయ్యే ఉయ్యాలో, కాంగ్రెసు కుటుంబం ఉయ్యాలో, కాటికి కలవాలే ఉయ్యాలో, ఏటిలో కలవాలే ఉయ్యాలో, ఓటడగడానికి వస్తావా కొడక మళ్ళీ ఉయ్యాలో, ఉరికించి తంతాము ఉయ్యాలో, మీ ఇంద్రభవనాలు ఉయ్యాలో, రావణ కష్టాలు కావాలి ఉయ్యాలో అని ఇది సోషల్ మీడియాలో మొత్తం జంప్ రౌండ్ తిరుగుతుంది అన్నట్టు. దాన్ని పట్టుకొచ్చిన అందుకే చెప్తున్నా. ఇంకా చాలా ఉన్నది, ఇది మామూలుగా లేదు. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఇగో ఈ పాటలు వాడుకోవాలి. ఇప్పుడు మనం బతుకమ్మ ఆడతారు కదా, ఎవరన్నా వస్తే ఇగో ఈ పాట పెట్టుర్రి, మీకు ఎవరన్నా వీలైతే ఆ కళాకారులు ఇగో ఈ పాట నేనేం చెప్తున్నా ఇప్పుడు వాడింది రికార్డ్ చేసుకొని అది ఒక బాణం వదిలితే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏంది పూర్తి స్థాయిలో హైదరాబాదితులు కానీ వీళ్ళకి పూర్తి స్థాయిలో ఆ పాటనన్నా వాడుకుంటారు. నేను ఒకటి చెప్తున్నా కదా, ఈ పాట చాలా అవసరం తెలంగాణ ప్రాంత బిడ్డలకు. ఇగో హైడ్రా పేరుతో ఇక్కడ దాకా వచ్చింది కథ. నేను చెప్తున్నా కదా, వీళ్ళంతా ఈ బీజేపీ అంత స్టంట్ రాజకీయాలు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి వీళ్ళకి ఏమైనా బ్యాగులు పంపిస్తున్నారు అన్న డౌట్ కూడా ఉంది నాకు డౌట్ ఉంది. ఇప్పుడు హైదరాబాదితుల గురించి జరగాలి, లేకపోతే ఇంకొకటి జరగాలి, కానీ ఇప్పుడు ఈ పంచాయతీ ఎందుకు తెచ్చిల్లో నాకు అర్థమవుతలేదు. వీళ్ళు హైదరాబాదితులకు మూసి సుందరీకరణ పోయి అడ్డుకోవాలి. వాస్తవానికి మరి పెద్ద లీడర్లే ఉన్నారన్న, ఒక్కరు కూడా కాదు. వామ్మో, ఎలేటి మహేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఆ పక్కన ధర్మపురి అరవింద్ అన్న, ఆ పక్కన ఎవరు రఘునందన్ అన్న, ఆ పక్కన ఇంకోలు చాలా మందే ఉన్నారు. మరి స్టేజ్ మీద గట్టిగానే ఉన్నారు. మరి మొత్తానికైతే వీళ్ళు చేస్తున్నారు. మరి వీళ్ళది ఒక ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అనేది కూడా చూస్తున్నాం కదా. నేను అందుకే చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇగో ఇక్కడ మీకు వైఆర్టీవీ అండదండగా ఉంటుంది. చాలా మంది నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా, మళ్ళా లొల్లి లేకుండా చెప్తున్నా. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పాట ఎట్లున్నదో కూడా చెప్పుర్రి. మరి మళ్ళీ ఏంది అంటే ఇగో అన్న నేను ఒక సాంగ్ చేస్తున్నామన్నా, ఏంది తెలంగాణ ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో చేసి పంపి నాకు నా నెంబర్ని మీ అందరికీ పంపిస్తాను, గుర్తుపెట్టుకోరి. మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. ఇగో ఈ 9908572666 ఇది మన నెంబరు. ఉత్తుగానైతే చేయకుర్రా నాయన, ఆగమేగ పనికి అయితే చేస్తారు, అట్లా చేయకుర్రి. ఇది తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం చెప్తున్నాను. సో మొత్తంగా నేను ఒకటే చెప్తున్నా, హైడ్రా మాత్రం చాలా సీరియస్గా ఉంది. రంగనాథ్కు సంబంధించి అందరినీ చెర్లపల్లి చెంచల్ కూడా జైలుకు పంపిస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఇక మీ ఇష్టం, ఆలోచించుకోండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా.